మే 27 దేవుని వాగ్దానం. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. కీర్తన 13:6. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమందరము మరొక పర్యాయము ఈ రీతిగా ప్రభు సన్నిధిని అనుభవించుటకు, మనము దేవుని వాక్యమనే శబ్దము ద్వారా తిరిగి కలుసుకున్నటకు దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క ఉచితమైన కృపలో మరొక వారములో దేవుడిని స్తుతించే ధన్యత దేవుడు మనకు దయచేశాడు. ప్రియులారా, మనం ఒక దినం వెంబడి మరొక దినాన్ని చూస్తున్నామనంటే దేవుని మహోన్నతమైన కృప. ఆయన చేసిన ఈ గొప్ప ఉపకారములకు మనం ఏమి చెల్లించగలం? ఆయనను కీర్తించటము అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు మన జీవితాల్లో ఎన్నో ఉపకారాలు చేస్తాడు. ఆయన చేసిన ఉపకారములకు మనము చాలా పర్యాయములు కృతజ్ఞతగా కానుక చెల్లిస్తే సరిపోతుంది అని అనుకునేవారు లేకపోలేదు. నీవిచ్చే కానుక కంటే నీ హృదయం 2 100 రెట్లు ఆయనకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది. ప్రియులారా, కానుక ఇవ్వటము ఎంత ప్రాముఖ్యమో, ఇచ్చే కానుకతో పాటు హృదయముతో పాటుగా నీవు ఆ కానుకను సమర్పించుకుంటే ప్రభువుని నువ్వు ఘనపరిచినట్లు, కీర్తించినట్లు. మనం గమనించాలి, ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, ఆయన చేసిన ఉపకారములకు మనము దేవునికి తిరిగి కృతజ్ఞత చెల్లించే అంత శక్తి కానీ అలాంటి ఆధిక్యత కానీ మనకు లేకపోయినా, ప్రభు మన యొద్ద నుండి ఆయన చాలా పర్యాయములు ఆయన భావించేది, ఆయన మన దగ్గర నుండి మనము చెయ్యాలని ఉద్దేశించేది ప్రభువుకు నమ్మకంగా జీవించాలని. చాలామంది దేవుడు చేసిన మేలులు మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకుంటారు, మరికొంతమంది వెంటనే మర్చిపోతారు. ఇశ్రాయేలీలు అలాగనే వెంటనే మర్చిపోయారు. దేవుని మేలును గుర్తుపెట్టుకుంటారు కొంతమంది, కానీ దానికి తగినట్టుగా జీవించరు. మరికొంతమంది మేలుకు తగినట్టుగా జీవిస్తారు. మరి నువ్వు ఏ జాబితాలో ఉన్నావు? ప్రభు చేసిన మేలుకు డబ్బు మాత్రం ఇస్తే సరిపోతుంది అనుకునే భ్రమలో నుండి బయటికి రావాలి. ప్రభు చేసిన మేలకు నేను ఏమివ్వగలను? రక్షణ పాత్ర చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను అని కీర్తనకారుడు అంటున్నాడు కదా. మరి ఆ విధమైనటువంటి కృతజ్ఞతా భావం నువ్వు కలిగి ముందుకు వెళితే ప్రభు నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడు. తత్ఫలితంగా నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నువ్వు మా ఎడల ఎన్నో మహోపకారాలు చేశావు. వాటికి తగినట్లుగా మేము జీవించినట్టు, నీకు నమ్మకంగా జీవిత పర్యంతం ఉండినట్లుగా సహాయం చేయండి. నేడు బిడ్డల యొక్క ఆయా ప్రయాణాలలో, వారు తలపెట్టిన గొప్ప గొప్ప కార్యములలో, పనులన్నిటిలో మీరు తోడుగా ఉండండి. నేటి పనులు చేయించుకున్న వారికి, ఉద్యోగాలు చేసుకుంటున్న వారు, వారి యొక్క జీవనోపాధులన్నిటిలో కూడా తోడుగొండండి, సహాయం చేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేషమైన దినములు జరుపుకున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఎవరైతే తమ ప్రియులు కోల్పోయి బాధలో, దుఃఖంలో ఉన్నారో అట్టి వారికి నీ గొప్ప ఆదరణ దయచేయండి. నేటి దేనివెనలతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.